నమస్కారం. యాంత్రీకరణతో వ్యవసాయం మరింత సులభతరం అవుతుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో బుధవారం ఆయన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఉపకరణాలను పంపిణీ చేశారు. పవర్ టిల్లర్లు, రోటివేటర్లు, స్ప్రేయర్లు లబ్ధిదారులకు అందజేశారు. అందరూ అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందని ప్రకటించారు. అంతకుముందు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మన ప్రజలు వదిలేశారు. రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు ఉండాలి. ఎలక్షన్ దాటిన తర్వాత ప్రజా శ్రేయస్ కోసం పాటుపడాలి అనేది నా ఉద్దేశం, మన ప్రభుత్వ ఉద్దేశం కూడా. అంతేగాని ఉన్న సమయాన్ని ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరు అనంటే ఆలోచనలన్నీ మన ఆ సైడ్ ఉంటాయి, అభివృద్ధి మర్చిపోతాం జగన్మోహన్ రెడ్డి లాగా. కాబట్టి మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సింది, ఈ గ్రామంలో పుట్టాం కాబట్టి ఈ గ్రామానికి మనం ఏ గ్రామంలో పుట్టినా ఆ గ్రామానికి మనం ఏం చేయాలి, మనం ఆ గ్రామానికి ఒక మంచి మనిషిగా మనందరూ పోడే విధంగా ఉండే పని చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటే గ్రామాలు అన్ని బాగుపడతాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పార్టీలు బేసిసాలు వదిలి అల్లంపురం గ్రామం అందరూ కలిసి శుభ్రంగా పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రామంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ గ్రామంలో లేదు. అందరినీ నేను కలుపుకునేలా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సమావేశాన్ని ఇచ్చేసి ఇప్పటికే కాలేజ్ అయిపోయింది, మళ్ళీ మనం కలుద్దాం. గెలిచిన తర్వాత ఫస్ట్ టైం మీ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం, మీ గ్రామంలో సమస్యల మీద మాట్లాడతాం. మీ అందరితో 2-3 గంటలు గడిపి అధికారులు కూడా తీసుకొచ్చి మీ సమస్యలు ఇక్కడ పరిష్కారం దిశగా ఆలోచిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ ఆశీర్వాదాలు మంచి ప్రభుత్వానికి ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, లోకేష్ గారికి ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, అగ్రికల్చర్ ఏడీ పి మురళీకృష్ణ, జనసేన నాయకులు పుల్లా బాబీ, అడపా ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు నాయకత్వంలో ఈ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో బుధవారం నిర్వహించిన ఈ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తెలిపారు. విద్య, వైద్యం, జలవనరులు వంటి అంశాల్లో ఆయన అనేక పనులు జరిపిస్తున్నారని వెల్లడించారు. ఉండి మండల సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి ఈ సమావేశంలో అనేక రకముల అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సాటిస్ఫై, మొత్తం అందరూ కూడా ప్రతి విషయం కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి అనేక రకమైన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి అభివృద్ధి విషయంలో ఉండి మండలంలో మరి గౌరవనీయులు మరి ఉండి శాసనసభ్యులు మరి ఉపసభాపతి అయినటువంటి గౌరవ రఘురామకృష్ణ గారి ఆధ్వర్యం మేరకు మరి ఈ సమావేశం జరుపుకుంటున్నాం. మరి ఆయన ఉండి మా నియోజకవర్గం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గం మరి ప్రత్యేకంగా అభివృద్ధిలో నోచుకుంటున్నది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రవీంద్ర, ఈవో పిఆర్డి ఎస్వీఎస్ రెడ్డి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక ఆనంద్ గార్డెన్స్ లో వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల విగ్రహాలకు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ, ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి సంస్కరణ తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం ఆశయ సాధనకు మనమందరం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను గుర్తించి వారి అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. మహిళల సాధికారత కోసం ఆనాడే పునాదులు వేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావులు పాల్గొన్నారు. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి. చాలా మందికి కేవలం వారు ఒక సంఘ సంస్కర్త అనేటువంటి విషయం మాత్రమే తెలుసు. కానీ అద్భుతంగా రచించేవారని చాలా కొద్ది మందికి తెలిసినటువంటి అంశం.
వారు ఒక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకోవటం మాత్రమే కాకుండా అభినవ తిక్కన్న అనేటువంటి బిరుదు కూడా వారికి అప్పట్లో ఇవ్వటం జరిగింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు వారిని ప్రభావితం చేసినటువంటి సందర్భంలో మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్నటువంటి వివక్ష ఏదైతే ఉందో దాన్ని మాధ్యమంగా వారు ప్రభావితమైనటువంటి నేపథ్యంలో మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరిస్తూ వారు బాల్య వివాహం కావచ్చు, అదేవిధంగా మహిళల యొక్క విద్యావకాశాలు కావచ్చు, వాటిని మెరుగుపరచాలి అని చెప్పి ఏదైతే మనం ఏ ప్రాంగణంలో నిలబడి ఉన్నామో ఇది మాత్రమే కాకుండా ధవళేశ్వరంలో కూడా వారు స్కూల్ని స్థాపించడం దానికి 2025-26 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో ఆయా శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రతి నెల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయా శాఖల పురోగతిపై సమీక్షిస్తారని అన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ ఉపయోగించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వినియోగం, పంట మార్పిడి, న్యాచురల్ ఫార్మింగ్ పై ఫార్మింగ్ స్టడీ చేయాలని స్పష్టం చేశారు. అలాగే మైన్స్ శాఖ నెలకు 24,000 టన్నులు, వర్షాకాలం కోసం 18 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీంతో పాటు టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్ తో పాటుగా యూ హావ్ టు షోకేస్ సమ్ కేస్ స్టడీస్. ఇప్పుడు మన జిల్లాకి స్పెషల్ గా ఇచ్చిన కేస్ స్టడీ డ్రోన్స్. దాంతో పాటుగా ఏదైతే డైవర్సిఫికేషన్, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటారో, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అంటారో, యూటిలైజేషన్ ఆఫ్ ఫాలో ల్యాండ్స్ లో, యూటిలైజేషన్ ఆఫ్ గట్ లో, అదర్వైజ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ నెక్స్ట్ ఎక్స్టెంట్, దట్ ఈస్ ఇప్పుడు 2 crops 3 చేయడం, 1 crop ని 2, ఇవన్నీ ఆల్ స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ ని మనం టిల్ ఇప్పుడు వరకు వాళ్ళకి అక్కడ ఉన్న క్రాప్ ప్యాటర్న్ ని మనం ఏమైనా మార్చగలమా. ఇప్పుడు వరకు 2 crops లో ఉన్నది మధ్యలో పల్సెస్ అనేది చేసి 3 crops వేశారు. సో 3 crops వేయడం వలన ఆ క్లస్టర్ ఆఫ్ ద విలేజెస్ కానీ ఆర్ ద మండల్ యాజ్ యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఇంత ప్రొడక్టివిటీని పెంచారు. అలానే 3 crops కూడా కొన్ని ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం కార్యకర్తలకు ఈ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు నేత బూరుగుపల్లికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవిని కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు బుధవారం మనం ప్రజావేదిక నిర్వహించుకోవడం కోసం మనం ప్రజావేదికలో భాగం ఏంటంటే, ఒకటి ప్రజల నుంచి ఏదన్నా అభ్యర్థనలు వస్తే అవి తీసుకోవడం సమస్యల మీద, అట్లాగే మన కార్యకర్తలు నాయకులు నుంచి కూడా సమస్యలు వస్తే అవన్నీ తీసుకోవడం, అలాగే వాటి పరిష్కారం కోసం మనం ఎవరెవరికైతే పంపించి వాటిని పరిష్కరించగలమో, క్రింది స్థాయిలో అయితే క్రింది స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, లేదంటే రాష్ట్ర స్థాయిలో సంబంధించినటువంటి వ్యక్తులకి ఇది చేసి దాన్ని పరిష్కరించుకోవడం, అలాగే సంస్థాగతంగా మనం ఏదైనా మనకి సంబంధించినటువంటిది అయితే మనం కూర్చొని మనం మాట్లాడుకుని చేసుకోవడం అన్నది ఇవాళ ప్రధానమైన ఉద్దేశంగా ప్రజావేదిక కోసం మనం అందరం సమావేశం అయ్యాం. మరి పార్టీ సభ్యత్వ కార్యక్రమం గతంలో 50 లక్షలు ఉండేటటువంటి సభ్యత్వం ఇవాళ 1 కోటి మంది కుటుంబ సభ్యులతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ ఆలోచనల మేరకు 1 కోటి మంది సభ్యులతోటి మన పార్టీ తయారవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు, రవివర్మ,
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మోగన సూర్యారావు, ఉండ్రాజవరం పెరవలి మండల శాఖల పార్టీ అధ్యక్షులు సింహాదే రామకృష్ణ, అతికాల రామకృష్ణమ్మ, నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మెన వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా నియోజకవర్గ నాయకురాలు నల్లూరి పుష్పావతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనేక రకాల సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న ఆక్వారంగం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోస్తా జిల్లాల కర్షకులు. బాటసారుల దాహం తీర్చేందుకు దోహదపడుతున్న మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు, తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. నాటకరంగ దినోత్సవ సభలో కళాకారుల సంఘానికి 5,000 రూపాయల విరాళం. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శశి విద్యాసంస్థ ఇన్ఛార్జ్ నిమ్మగడ్డ. సీనియర్ సిటిజన్స్ కు గుర్తింపు కార్డులను ఇస్తున్న ఏపీ ప్రభుత్వం, సద్వినియోగం చేసుకోవాలని తణుకులో విజ్ఞప్తి చేసిన సంఘ జిల్లా అధ్యక్షులు అడ్డాల. యాంత్రీకరణతో సులభతరమైన వ్యవసాయ పనులు, అలంపురం గ్రామంలో చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉండి నియోజకవర్గాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే కనుమూరి, స్పష్టం చేసిన ఎంపీపీ ఇందుకూరి. కందుకూరి జన్మించిన రాజమండ్రిలో వైభవంగా నిర్వహించిన జయంతి వేడుకలు, ఆయనకు నివాళులర్పించి అంజలి ఘటించిన ఎంపీ దగ్గుబాటి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడంలో అంకితభావంతో కృషి చేయాలి, రాజమండ్రిలో ఆయా శాఖల అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కలిగించాలి, వేలువెన్నులో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.